హాయ్ పరం అఫీషియల్ ఛానల్ టుడే లాంచ్ అండి. ఇవాళ మేము కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాము. అది దేవుడితో చేయాలని చేస్తున్నామండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ రేపు శబరిమల వెళ్తున్నాడు. ఇవాళ లాస్ట్ డే, అందుకని చెప్పేసి ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకొని స్టార్ట్ చేసాము. అది ఫస్ట్ దేవుడితో చేస్తే బాగుంటుందని చెప్పి మా పూజ గదితో స్టార్ట్ చేస్తున్నామండి. మా పూజ గదిని మా స్వామి ఇలా అలంకరించారు. మా అయ్యప్ప స్వామిని చూడండి ఎంత బాగున్నాడో. సరే, అయ్యప్ప స్వామి ఆయన పైన ఆయన తండ్రి అటువంటి శివుడు, పార్వతీదేవి, ఆయన అన్న వినాయకుడు, ఆయన అన్న సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మా హస్బెండ్కి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. ఆయన ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, అందుకని వెంకటేశ్వర స్వామి. ఈమె వచ్చేసి తిరుపతమ్మ తల్లి, పోతే ఆయన మా భర్త గోపాల స్వామి అండి. విజయవాడ అవతల నేను వెళ్ళాను, అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటో ఇది. దానికి కూడా మేము పూజ చేసాము. ఇది వచ్చేసి వినాయకుడు, వినాయక స్వామికి కూడా మేము పెట్టుకున్నాము. తర్వాత దాని కింద కాళహస్తి వెళ్ళాము. మేము ఎప్పుడు కాళహస్తి ఎప్పుడు వెళ్తుంటాము. కాళహస్తి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఫోటో అండి ఇది. ఇది షిరిడీ నుంచి నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా సాయిబాబా తెచ్చిచ్చింది. అది కూడా చూపిస్తున్నాను. తర్వాత రాముల వారు అండి, సీతాదేవి రాముల వారి పటం. ఇది మాది చిన్నది పూజ కదండి, కనిపించకపోవచ్చు, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసేసి నాకు ఇష్టమైన శివలింగం నందీశ్వరుడు అండి. మా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ డేగా గిఫ్ట్గా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. దాన్ని మేము ప్రతిరోజు ఇట్లా నీళ్ళల్లో ఆయన ఇప్పుడు గంగలోనే ఉండాలి కాబట్టి, ఆయన గంగమ్మ ఆయన నెత్తి మీద ఎప్పుడు ఉండాలి కాబట్టి ఎప్పుడు నీళ్ళల్లో పెట్టుంటాము, ఆయన్ని పూజ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఇది వచ్చేసేసి గంధంతో తయారు చేసిన, గంధం చెక్కతో చేసిన వినాయకుడు అండి. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. తను జార్ఖండ్లో ఉంటుంది. నా బర్త్డేకి ఇచ్చిందండి గిఫ్ట్. దాన్ని కూడా మేము పూజ గదిలో పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మా పూజ గది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా లాంచ్ చేశాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు.